ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, బాబా కీర్తిని విని బాబా దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రాను రాను విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. మసీదు చాలా చిన్నది కావటం వలన భక్తులందరూ కలిసి మసీదు ముందు భాగాన్ని శుభ్రపరిచి సభా మండపాన్ని నిర్మించారు. బాబా ఆజ్ఞతో సభా మండపంలోని రాళ్లను పరిచే పని ప్రారంభించారు. ఆ పని ప్రారంభించడానికి వారం రోజుల ముందు నుంచి కాకా మహాజనికి నీళ్ళ విరోచనాలు ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పటి వరకు విన్న కథల్లో ఏ భక్తుడికైనా ఏదైనా జబ్బు చేస్తే మొదట అతను మందులు వాడి వాటితో తగ్గకపోతే అప్పుడు బాబా దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదంతోనే వింత వైద్యతోనే జబ్బును నయం చేసుకునేవారు. కానీ కాకా మహాజని కథ వింటే బాబాపై అతనికున్న స్థిర భక్తి తెలుస్తుంది. అతను బాబాని ఎంతగా నమ్మినాడంటే అతను నీళ్ళ విరోచనాలకు ఏ మందు తీసుకోవటమే కాక అసలు తనకు ఆ వ్యాధి వచ్చిన సంగతి కూడా సర్వజ్ఞైన బాబాకు చెప్పడం అవసరం లేదనుకునే తెలిసిపోతుందే అనుకుంటున్నాడు. ఆ బాధ వల్ల తన పూజకు, హారతికి, బాబా సేవకు ఆటంకం కావద్దని అతని కోరిక. అందుకే ఇబ్బంది లేకుండా ఉండడానికి అతను చెంబు నిండా నీళ్లు తీసుకొని మసీదులోని ఒక మూల పెట్టుకొని అవసరమైనప్పుడల్లా వెళ్ళి వస్తుండేవాడు. తన జబ్బు గురించి బాబాకు చెప్పకపోయినా బాబానే తన జబ్బును తగ్గిస్తారని అతని విశ్వాసం. ఆ రాళ్ళలో పరిచే పనిని ప్రారంభించడానికి అందరూ సిద్ధమయ్యేసరికి వెంటనే బాబా ఎవరు గడ్డపారలో తోతున్నారు వాణ్ణి నరికివేస్తానని అరవటం ప్రారంభించగానే అందరూ భయంతో పరిగెత్తుకుసాగారు. కాకా మహాజని కూడా పరిగెత్తిపోతుండగా బాబా అతనిని గట్టిగా పట్టుకొని ఆపారు. ఈ అడవుల్లో ఎవరో వేరుశనగ పప్పు సంచిని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. బాబా ఆ సంచిని తీసుకొని అందులో ఉన్న కిలో పప్పును పొట్టు తీసి పిడికెడు చొప్పున కాకా మహాజన్ చేతిలో పోసి తినమని చెప్తూ తిట్టడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా మధ్యలో కొంచెం తను కూడా తిన్నారు. ఇలా సంచి ఖాళీ అయ్యే వరకు తినటము మొదలుపెట్టడం చేస్తూనే ఉన్నారు. తర్వాత బాబా మహాజనిని మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పి నీళ్లు తాను తాగి కాకా మహాజనికి ఇచ్చారు. అతను నీళ్లను తాగిన తర్వాత అప్పుడు బాబా అతనితో, నీ నీళ్ళ విరోచనాలు ఆగిపోయాయి కాబట్టి నువ్వు రాళ్ళు తాపన పని చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంతలోని పారిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. పని ప్రారంభమైంది. కాకా జబ్బు నయమైంది. తను చెప్పకుండానే బాబా గ్రహించి తన వ్యాధిని తగ్గించారని నమ్మినట్లే బాబా చేయడమే కాకుండా వేరుశనగ పప్పుతో విరోచనాలు తగ్గించారు. ఈ రకంగా బాబా అతనికి తనపై ఉన్న నమ్మకానికి స్థిరపరిచారు. ఓం సాయిరామ్.